మన బీసీ బిడ్డ గౌన్ల బిడ్డ ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. తన మాటలు వింటే కళ్ళకెళ్ళి నీళ్లు కాదు నెత్తురు వస్తుంది. చేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. ఎందుకు మా అక్కను వేధిస్తున్నావు అన్నందుకే చంపేశారు. ఒక అక్కను వేధిస్తే తమ్ముడిని చంపేస్తున్నారు, చెల్లిని వేధిస్తే అన్నను కూడా చంపేస్తారు. ఇంకెవరు ఉంటారు సార్ భూమి మీద? చంపేసినా కూడా బీసీ నా కొడుకులు ఏం చేయలేరని అడుగుతున్నారు. మీరేం చేయరా? నాకు 15 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ ని కాళ్ళు చేతులు కట్టేసి మా అక్కను ఎందుకు వేధిస్తున్నారని అడిగినందుకు పెట్రోల్ పోసి గాలబెట్టిండ్రు. ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి ఎటువంటి సాయం కూడా అందలేదు. ఎందుకంటే బీసీలకు అట్రాసిటీ చట్టాలు ఏర్పాటు చేయలేదు. మరి 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా ప్రీవెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టాలు బీసీలకు ఎందుకు ఏర్పాటు చేయలేదంటే బీసీలలో యూనిటీ లేదు. వాడి జంపు చెప్తుందంటే మీ బీసీ నా కొడుకులు ఎవ్వరు కూడా ఏం చేయలేరు అని మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటి వరకు కూడా బీసీ ఎమ్మెల్యేలు గాని గెలిచిన ఎంపీలు గాని ఎవ్వరు కూడా మరి 15 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ ని అంత క్రూరంగా చంపినా కూడా ఎవ్వరు కూడా ప్రజాప్రతినిధి ఎవ్వరు కూడా స్పందించారు.